ఉండేవాళ్ళు ఏం చేయలేదని కదా కొత్త పార్టీ పెట్టింది. పార్టీ పెట్టి వచ్చేదిలే చేసేదిలే రెండులే. ఈసారి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, ఒకసారి ఆశీర్వదించండి. మార్పు రాకపోయినా వచ్చినా మమ్మల్ని నమ్మండి, మేమున్నాం అడగడానికి. ప్రతి ఒక్కరు మమ్మల్ని నమ్మి వాళ్ళు ఎవరు లేరా? మీరేమో వచ్చినప్పుడు మమ్మల్ని నమ్మండి అంటారు. గెలిచిన మీరు చూసుకుంటున్నారు కానీ మమ్మల్ని ఎవరు ఆడు ఉత్తరించింది ఊరులే. మేము పిచ్చేది పోయి ఊరిలో పార్టీలు పెట్టుకుని ఒకరికొకరు రచ్చలు వేసుకుని కొట్లాడుకుని మేము ఓట్లు వేసేది. మీరేమో గెలిచినా పోయి ఆడు కూర్చొని కోట్లు దోసుకుంటున్నారు. ఏడేమో ఉత్తరించేది. ఓట్లకు వచ్చినప్పుడు మాత్రం మొత్తం మేమే చేస్తామంటారు. మళ్ళీ ఏమి చేసేదిలే. గోపాలకృష్ణారెడ్డి ఎవరు అనేది నేను కూడా మనిషిని వాళ్ళ. రేపు ఆయన వచ్చి ఒక కాగితం ఇచ్చేసి నాకు ఓటు ఏంటంటే ఎట్టేస్తాను. గుర్తింపు రావాలి. మనం అప్పుడప్పుడు తిరుగుతుండే వాళ్ళ సమస్యలు కనుక్కుంటే మనం ఎలక్షన్ అప్పుడు వచ్చినా కూడా ఒరే వాళ్ళు వచ్చి కనిపిస్తున్నారు 4 సూర్లు, వాళ్ళకి కూడా ఏది చూడాలా అనేది మనసులో కలగాలి. 200% కరెక్ట్. మీ ఆవేదన మీరు మాట్లాడేది కరెక్ట్. మేము అదే చెప్తున్నాం. మీరు క్వశ్చన్ చేయాలి, మేము సమాధానం చెప్పాలి. అదే నాయకుల లక్షణము. ఇప్పుడు మీ ఇంతకు ముందు ఎవరిని మీరు చూసారు, మేము మనకు కూడా తెలుసు, అందుబాటులో ఉండకుండా ఉంటారు. మేము మా ఫోన్ నెంబర్లు కూడా పెట్టాం. మీరు ఒక ఫోన్ చేస్తే 10 నిమిషాలు మీ ముందు వచ్చేంత విధంగా మా పార్టీ ఉంటుంది. మీరు కావాలంటే ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పొచ్చు. మా గురించి మీరు ఎవరైనా కనుక్కున్నా కూడా చెప్తారు. మీరు ఒకసారి ఆలోచించండి. మార్పు కోసం యువతని ఆశీర్వదించండి. ఏదో వాడికి తీయాలా పెట్టైనా గెలిచినాక ఇచ్చేవాడికి ఇచ్చే లేనోడికి లే అదన్నీ లే. 110 మందికి ఇస్తే సరిపోయే వాడికి వచ్చి అప్పుంది. మిగతా 90 మందికి లేదు. కానీ నేను ఆ పథకం పెట్టాను, ఈ పథకం పెట్టాను. ఆ మీడియా ఎదురుగా వాళ్ళ దగ్గర మా సపోర్ట్ చేసేసినట్టు అన్నం వదిలేనట్టు ఈ తెలుసు కదా. మీకు రైతులకి చనిపోయిన కౌలుకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఇస్తున్నారు. మీకు తెలుసు కదా అది. అందుకే ఈ అరాచకం పోవాలని 2 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాము. ఒకసారి మీరు ఆలోచించండి, మమ్మల్ని నమ్మండి, పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి. మార్పు కోసం మీరు ఏదైతే ఆశిస్తారో నాయకుల నుంచి అది మా దగ్గర నుంచి చూస్తారు తప్పకుండా. కాళహస్తిలో కోట దగ్గర ఉంటాము, ఎప్పుడు అందుబాటులోనే ఉంటాము. సరే.